హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఈ సెట్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, బీసీలలో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, బీసీఏ, బీసీబీ, అలా బీసీడీ ఈ వరకు వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అని తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజర్వేషన్ ప్రాసెస్ని మనం 100 సీట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి. వాటిని 50-50గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ 50 సీట్స్ అనేవి ఓన్లీ ఫర్ రిజర్వేషన్ క్యాండిడేట్స్. ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ ఈ 50 సీట్స్లో ఫిల్ చేసేస్తారు. నెక్స్ట్ మిగిలిన 50 సీట్స్, దీంట్లో అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అందరూ ఉంటారు. అందరినీ కలిపి ఈ 50 సీట్స్లో ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు రిజర్వేషన్కి తీసిన 50 సీట్స్లో ఎస్టీలకి 7% ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎస్సీలకి 15% ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఓబీసీలకి 29-35% ఆఫ్ సీట్స్ ఉంటాయి. అడిషనల్గా ఉమెన్స్కి 1/3 సీట్ అనేది రిజర్వేషన్ ఉంటుంది. అంటే ప్రతి 3 సీట్లకి ఒక సీట్ అనేది గర్ల్స్ని ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు మనం బీసీలలో సబ్ కేటగిరీలకి ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయో చూద్దాం. బీసీఏకి 7.5% ఆఫ్ సీట్స్ ఉంటాయి, బీసీబీకి 10% ఆఫ్ సీట్స్ ఉంటాయి, బీసీసీకి 1% ఆఫ్ సీట్స్ ఉంటాయి, బీసీడీకి 7% ఆఫ్ సీట్స్ ఉంటాయి, బీసీఈకి 4% ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఇలా రిజర్వేషన్ పర్సంటేజ్ని బట్టి సీట్స్ అనేవి ఎలొకేట్ చేస్తారు. ఈ 50 సీట్స్ కంప్లీట్ అయ్యాక మనం డివైడ్ చేసిన ఎనదర్ 50లో రిజర్వ్ క్యాండిడేట్స్ అండ్ అన్రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఇద్దరిని కలిపి ర్యాంకుల వైజ్గా సీట్ అనేది ఫిల్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.